అంటే వాస్తవానికి అసలు డెన్మార్క్ విషయంలో ఏమిటి ఆయన ఆలోచన? ఏం గావాలి అని? ఆయన ఏమంటారంటే, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మనీ పే చేస్తాను. ఇంత ఎన్ని బిలియన్‌లు కావాలంటే అన్ని బిలియన్‌లు ఇస్తాను. హ్మ్. మొత్తం మాకు ట్రాన్స్‌ఫర్ చేసేయండి. హ్మ్. ఎందుకంటే 1979 వరకు వాళ్ళ కాలనీ కిందే లెక్క పెట్టేవాళ్ళు. హ్మ్. 56,000 మంది కాలనీ. సో, గ్రీన్‌లాండ్ ఏం జేయాలి దానికి అనుగుణంగా? గ్రీన్‌లాండ్‌లో ఏంటంటే అండి, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ లీడర్ హ్మ్. ఎన్నికలయినాయి 2008 తర్వాత. హ్మ్. ఆ అపోజిషన్ లీడర్ అయితే అమెరికాస్‌కి సంసిద్ధంగా ఉన్నారు. హ్మ్. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో హ్మ్. డెన్మార్క్ సైడ్ మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. హ్మ్. అయితే ఇప్పుడేమవుతుందంటే, అమెరికన్ బేస్ ఆల్రెడీ ఉందక్కడ. హ్మ్. అంతకుముందు 2000 మంది మనుషుల వరకు పెట్టేవారు. ఎయిర్ స్ట్రిప్ ఉంది. ల్యాండింగ్ ప ప షిప్‌లు ఆగడానికి పోర్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి. హ్మ్. దాన్ని స్ట్రెంత్ రెడ్యూస్ చేసి దాదాపు 200 వరకు తీసుకొచ్చారిప్పుడు. ఎందుకంటే పెద్ద అవసరం లేదు. హ్మ్. అయితే ఇప్పుడేంటంటే స్ట్రాటజికల్‌గా చైనా ఏమో సౌత్ చైనా సీ తీసేసుకుంది హ్మ్. దాదాపు. హ్మ్. వాళ్ళ కంట్రోల్‌కొచ్చేసింది. అంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అంతా కేవలం జపాన్, సౌత్ కొరియా కొంత తప్పించి హ్మ్. ఆస్ట్రేలియా వరకు ఇది చైనా కంట్రోల్‌లోకెళ్ళిపోయింది. చైనా, రష్యా కంట్రోల్‌లో ఉంది. హ్మ్. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? అమెరికాస్ ఈస్టర్న్ పసిఫిక్ సముద్రం, మొత్తం అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ పోర్షన్. ఇది మా కంట్రోల్‌లో ఉండాలని వాళ్ళ తాపత్రయం. హ్మ్. స్ట్రాటజీగా చూస్తే ఒకవేళ ఏ పాలిసీ థింకర్ రికమెండ్ చేసినా ఇదే రికమెండ్ చేస్తారు. హ్మ్. ఒకవేళ నేను రికమెండ్ చేస్తే మాత్రం ఐ విల్ రికమెండ్ ద సేమ్ థింగ్. ఓకే. అయితే ఏంటంటే ఆ విధానం మాత్రం సరికాదు. ఆహా! ఓకే. సైలెంట్‌గా ఆ బేస్‌ని ఇంప్రూవ్ చేసేయాల్సింది. హ్మ్. ఎంత ఇంప్రూవ్ చేయాల్సిందంటే 2000 మందిని పెడితే దాదాపు త ట 5% పాపులేషన్ అయిపోయింది. అయిపోయినట్టే. అవును. 10,000 చేస్తే 20% 20% అయిపోయినట్టే. ఆ! సో, ఈ విధంగా మెల్లగా క్రీప్ ఇన్ పాలిసీలో చేయాల్సింది. సో, డెన్మార్క్ అండ్ గ్రీన్‌లాండ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అందులో భాగమా? డెన్మార్క్‌లో భాగంగా గ్రీన్‌లాండ్? ఎప్పుడైతే 1823లో ఇది అగ్రీమెంట్ జరుగుతోందో, హ్మ్. ఆ టైంలో కొంతమంది సెటిలర్స్ నార్వే వాళ్ళు బేసికల్లీ గ్రీన్‌లాండ్‌లో ఉన్నారు. ఓకే. వాళ్ళని డెన్మార్క్‌కి కంట్రోల్‌కి ఇచ్చేసింది. ఆహా! హ్మ్. వేరు పడినప్పుడు ఒక దీవి, పెద్ద దీవి, హ్మ్. ఇంకో చిన్న దీవి కూడా ఉందండి. ఫారో ఐలాండ్స్ అంటారు దాన్ని. ఓకే. సముద్రం మధ్యలో ఉంటుంది. చిన్న దీవులయి. హ్మ్. ఆ దీవుల్ని ఈ గ్రీన్‌లాండ్ అంటే బేసికల్లీ తనకు అవసరం లేనియన్నీ డెన్మార్క్ ఇచ్చేసింది నార్వే. హ్మ్. సో, ఇది కాలనీ ఆ రోజుల్లో కాలనీలు పంచుకునేవారు. హ్మ్. ఇంగ్లండు, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ ఈ దేశాలన్నీ ఏం చేసేవంటే ఎక్కడైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సరే ఈ దేశం నువ్వు తీసుకో. నేను ఇందులో కొంత పోర్షన్ నేను ఉంచుకుంటాను. ఓకే. మిగతాది నువ్వు తీసేసుకో. అలాగే మన దాంట్లో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హ్మ్. రావడం డచ్ వాళ్ళొచ్చారు. హ్మ్. పోర్చుగల్ వాళ్ళొచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళొచ్చారు. హ్మ్. ఫ్రెంచ్ వాళ్ళు సౌత్ ఇండియాలో చాలా యుద్ధాలు గూడా చేశారు. హ్మ్. మన బొబ్బిలి యుద్ధం ఫ్రెంచి వాళ్ళతోటి జరిగింది. హ్మ్. ఇయన్నీ జరిగినాయి. కానీ ఏంటంటే ఎవరి మట్టుకు ఆళ్ళు పంచడంలో బ్రిటన్ వాళ్ళకి వచ్చేసింది. ఓకే. అలాగే కంబోడియా అన్నది ఫ్రాన్స్‌కెళ్ళిపోయింది. హ్మ్. కంబోడియా, లావోస్ అన్నది. ఆ! ఇండోనేషియా మళ్ళా డచ్ వాళ్ళకి వెళ్ళింది. ఓకే. అలాగా గ్రీన్‌లాండ్, ఫారో ఐలాండ్స్‌ని డెన్మార్క్ ఇచ్చేసింది ఆ రోజు. ఓకే. వాళ్ళెప్పుడు కాలనీ కిందే లెక్క పెట్టేవాళ్ళు. హ్మ్. ఎప్పుడు దేశం అనలేదు. ఇండిపెండెంట్ ఏరియా అనలేదు. హ్మ్. అయితే 1853లో దాన్ని ఒక సెపరేట్ కాంటిగ్యూస్ రీజియన్ కింద డిక్లేర్ చేశారు. అంటే ఒక ప్రాంతం కింద. హ్మ్. 1979లో లిమిటెడ్ గొడవలు జరిగితే లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే సెపరేట్ రీజియన్ అన్నట్టుగా. హ్మ్. అంటే లోకల్‌గా ఎలక్షన్ అయ్యే విధంగా. హ్మ్. ఓన్లీ ఇన్ 2008 అంటే దాదాపు 13 ఏళ్ల క్రితమే వాళ్ళకి సెల్ఫ్ గవర్నెన్స్ వచ్చింది. హ్మ్. అది ఏమవుతుందంటే ఈ 56 ఈ రోజున పాపులేషన్ ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే షిప్స్‌లో వచ్చేవాళ్ళు, తర్వాత టూరిస్టులు, ఇంకా ఈ విజిటర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరితోటి కలుపుకొని వాళ్ళ పాపులేషన్ టోటల్ 60,000 అంతే. ఏది? డెన్మార్క్ ఈ రోజున కూడా గ్రీన్‌లాండ్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ 60,000. 60,000 ఆ! ఫ్లోటింగ్ పాపులేషన్ తోటి కలిపి. కలిపి. యాక్చువల్ పాపులేషన్ ఓన్లీ 56,000 ఉంటుంది. అంతే. ఆ! ఆ! కానీ మరిప్పుడు వాళ్ళేమంటారు? డెన్మార్క్ ఏమంటుంది? వి విల్ షూట్ ఫస్ట్ అండ్ దెన్ వి విల్ డిస్కస్ ఆస్క్ క్వెషన్స్ అది అని. అంటారు గానీ, అది అనే అంత అనడానికే మాటలకి అనడానికే గాని అంత స్తోమత లేదు. ఆ! యూరోపియన్ యూనియన్ ఈ రోజున నాటోలో భాగం. హ్మ్. నాటోలో 70% కంట్రోల్ అమెరికాదుంది. ఈ హ్మ్. రోజున కూడా. హ్మ్. సో, అందులో డౌట్ ఏమీ లేదు.
సెకండ్ థింగ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్‌లో చాలా డైవర్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ ఓ సైడ్‌ని యూరోపియన్ యూనియన్ నుంచి బయటికెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా నిన్న మొన్న జరుగుతున్న గొడవల్లో బయటకొచ్చేయమంటున్నారు. హ్మ్. ఫార్మర్స్‌కి చాలా డిసడ్వాంటేజ్ ఉంది. బయటకొచ్చేయమంటున్నారు. ఇంకా అక్కడ పైన రష్యా, ఫిన్లాండ్ ఇవన్నీ నార్డిక్ కంట్రీస్‌ని అన్నిటిని కబళించడానికి రష్యా తయారుగా ఉంది. ఆ! అదే భయపడుతున్నారు. ఆ భయంతోటే యుక్రెయిన్‌కి సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే. ఏదో రష్యా పోలాండ్‌ని ఆక్యుపై చేస్తుందని కాదు. ఆ హ్మ్. నార్డిక్ కంట్రీస్ ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ వీటిని ఆక్యుపై చేస్తుందని భయపడుతున్నారు. హ్మ్. ఎందుకంటే అదంతా ఆర్కిటిక్ సముద్రంలో ఉంటుంది. సో, యూరోపియన్ యూనియన్‌కి అంత స్తోమత లేదు. అంత ధైర్యం లేదు. హ్మ్. ఒకవేళ ధైర్యం చేసి యూఎస్ఏని ఎదుర్కొన్నా గాని, యూఎస్ఏ మొత్తం నాటో బేస్‌లు 45 బయటున్నాయి. అమెరికా బయటున్నాయి. హ్మ్. అందులో మెజారిటీ యూరోప్‌లోనే ఉన్నాయి. ప్రతి కంట్రీలోనూ. అవును. దాదాపు 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ ఉన్నాయి. హ్మ్. నాటో కంట్రీస్. హ్మ్. సో, ఆ విధంగా ఒక టోటల్ డామినేషన్ ఉంది ఈ రోజుని అమెరికాకి. అందులో హ్మ్. డౌట్ ఏమి లేదు. హ్మ్. అయితే ఆయన ప్రొజెక్షన్ చేసే విధానం, నేను గ్రీన్‌లాండ్‌ని కొనేస్తాను, అవసరమైతే మిలిటరీ వాడతాను, ఇలాంటివి వాడక లేకుండా చాప కింద నీరులాగా డిప్లొమాటిక్‌గా రానివ్వాల్సింది. ఓకే. అపోజిషన్ లీడర్ ఏ రోజునైతే గెలవడం మొదలుపెడతారో, ఆ రోజున గ్రీన్‌లాండ్‌కి అదే ఇండిపెండెంట్‌గా ఉంది కాబట్టి, వాళ్ళు డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది. సో, అంటే అయితే మరి ఇప్పుడు కెనడాను కూడా ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇందాక మీ ఒపీనియన్ చెప్పినట్టు అదొక ఎత్తయితే రియాలిటీలో మరి ఏం జరుగుతుంది? సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం. సో, డబ్బులు గూడా ఇచ్చేస్తాము అని అన్నారు. ఇచ్చారు అన్నట్టుగా గూడా ఇప్పుడు లేటెస్ట్‌గా అప్డేట్ ఏదో వస్తోంది. సో, ఎట్లా ఉండబోతది? పాజిటివ్‌గా చూడాల్సిన పరిస్థితే ఉందా? లేకపోతే మళ్ళీ కాన్‌ఫ్లిక్ట్‌గా మారుతదా ఇది? నేను అనుకోవడం ప్రస్తుతానికి పెద్ద ఏం జరగదండి ఇందులో. హ్మ్. ఇదేంటంటే ఒక డైవర్షనరీ టాక్టిక్స్. ఎందుకంటే హ్మ్. అటు చైనా, రష్యాకి యాంటగనైజ్ చేయకుండా ఏదో చే ఎందుకంటే ఇరాన్ మీద ఉంది వాళ్ళ ఫోకస్. హ్మ్. ఈ రోజు నేను లాస్ట్ 1 వీక్ నుంచి చాలా లాస్ట్ 2 వీక్స్ నుంచి యాక్చువల్‌గా క్రిస్మస్ టైమ్ నుంచి చాలా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. హ్మ్. ఇంటర్నెట్ ఇదంతా బంద్ అయిపోయింది. రూమర్స్ వస్తున్నాయి. సైకలాజికల్ వార్‌ఫేర్ చేస్తున్నారు. ఖమెనీ పారిపోయారు. తర్వాత టాప్ ముల్లాస్ అందరూ పారిపోయారు. ఇలాంటియన్నీ వస్తున్నాయి. అటు రజా పహ్లవి షా కూడా ఎవరైతే పెద్ద కొడుకున్నాడో పాత షా కొడుకు, హ్మ్. ఆయన కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. నేను తిరిగి వస్తాను. ఇంకా ఇంటెన్సిఫై చేయండి. హ్మ్. ఇయన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ చేస్తూనే ఉండుంటుంది వాటికి హ్మ్. టార్గెట్ అటాక్స్. హ్మ్. ప్లస్ సైబర్ వార్‌ఫేర్ ఇటువంటివి కూడా చేస్తుంది. ఇరాన్ కూడా ప్రత్యామ్నాయంగా యూఎస్ఎస్ ఐషెన్‌హోవర్ ఏదైతే న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రెడ్ సీలో ఉందో, దాని మీద ఈరోజు 6 మిసైల్స్ ఫైర్ చేయడం జరిగింది. హ్మ్. ఆ 6 మిసైల్స్‌ని కూల్చివేయడం జరిగిందనుకోండి. అమెరికా వాళ్ళకున్న రాడార్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ తోటి కూల్చివేశారు.